పెళ్లి కూతురు ఎక్కడా? వచ్చేస్తుంది పంతులు గారు. వచ్చేయడం కాదమ్మా, వెళ్ళి తీసుకురా. ఆ, అలాగే నాన్న. అదిగో వచ్చేస్తుంది. అమ్మా సాన్వి, మా వాడిని ఒకసారి చూడు. సాన్వి, మా వాడు నీకు నచ్చాడా? చెప్పమ్మా. అమ్మా ఊరుకో, అంత స్ట్రైట్గా అడిగి ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను వినయ్ని సెలెక్ట్ చేశాక మా చెల్లి ఎదురు చెప్పదండి. మా చెల్లి వినయ్కి నచ్చిందని నాకు తెలుసు. మళ్ళీ అడిగితే మీ అబ్బాయినే అడగను. ఏం వినయ్, మా చెల్లి నచ్చిందా? మీ చెల్లిని చూడకుండా తాళి కట్టమన్నా కట్టేసేవాడిని, కానీ సామ్రాట్ గారు ఇక్కడికి రమ్మన్నారు. సార్ మాట కాదనలేక ఇక్కడికి వచ్చాను. ఇంకా సారేంటి మర్ది గారు, బావగారు అని పిలవండి. శుభం. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి, ముహూర్తం ఆసన్నం అవుతోంది. ఇప్పుడు ఉభయులు తాంబూలాలు మార్చుకోవాలి. ఇక అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోవాలి. ఇదిగో.
సాన్వి, సాన్వి, ఏమైందమ్మా? ఏమైంది సన్వి? ఏమైంది? ఉన్నట్టుండి అలా పడిపోయింది. చక్రి చూస్తావేంటి? డాక్టర్కి ఫోన్ చేయి. చేస్తున్నా. కళ్ళు తెరువు. ఏమైంది? శాన్విని తీసుకెళ్ళి పడుకోబెట్టండి. రా నాన్న. జాగ్రత్త. రండి డాక్టర్, త్వరగా. రండి డాక్టర్ గారు. మీరంతా ఎందుకండి? కొంచెం బయటికి వెళ్ళండి. అమ్మా అవంతిక, నువ్వు కూడా. సరే అత్తయ్య, పదండి. ఏమైంది? ఇవాళ మా అమ్మాయి నిశ్చితార్థం డాక్టర్ గారు. అదేంటో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. భోజనం చేసిందా? జరంత నాస్తా చేసింది డాక్టర్. డాక్టర్, మా అమ్మాయికి ఏమైంది? ఏంది డాక్టర్? డాక్టర్, భోంచేయకపోవడం వల్ల ఏమైనా నీరసం వచ్చిందా? మీకెలా చెప్పాలి? నిశ్చితార్థం తనదే అంటున్నారు. అవు డాక్టర్, ఏమైంది? షీఈస్ ప్రెగ్నెంట్. డాక్టర్ ఏమంటున్నారు? మీ అమ్మాయి నెల తప్పిందండి.
ఏంటండి ఇదంతా? అక్కడ చూస్తే ఎంగేజ్మెంట్, ఇక్కడ అమ్మాయి ఏమో ప్రెగ్నెంట్. డాక్టర్ గారు మీకు దండం పెడతా. మీకు ఇప్పుడు బయటికి వెళ్ళంగానే ఏమైందని అడుగుతారు. బయట పిల్లగానోళ్ళు ఉన్నారు. జరిగే ముచ్చట చెప్పుకోండి. ఏమంటున్నావమ్మా? చెప్పకుండా ఎలా? మీరు నోరు తెరిస్తే పెద్దల్లు అవుతుంది. ఈ కుటుంబం అలా కల్లోలం అవుతుంది. అలాగని ఆ అబ్బాయి డాక్టర్ గారు అది మేం చూసుకుంటాం. మీకు పుణ్యం ఉంటుంది. కాస్త ఈ విషయాన్ని దాచిపెట్టండి. నేను ఒక డాక్టర్నండి, అలా చెప్పకూడదు. డాక్టర్, ఏమైంది మా సిస్టర్కి? ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్. కంగారు పడాల్సింది ఏమీ లేదు. 2-3 రోజులుగా ఫీవర్ ఉందంట కదా. అవును డాక్టర్. సరిగ్గా ఏమీ తినలేదు. నీరసం, శక్తిహీనత, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. బాగా రెస్ట్ తీసుకోవాలి, సరిగ్గా తినాలి. స్పృహలోకి రాగానే ఏదైనా తినిపించండి. అలాగే డాక్టర్. వస్తాను. మంచిది. వినయ్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. పర్వాలేదండి. ఇప్పుడు ఏమైందని? హాఫ్ డేలో కోలుకుంటుంది. రేపు నేను వచ్చి మళ్ళీ కలుస్తాను. ఓకే బాబు, మేము వెళ్ళొస్తాం. వస్తాం వదినా, సాన్వి జాగ్రత్త. అలాగే. సార్, మరి నేను బయలుదేరుతాను. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్. అమ్మా మీరు కూడా బయలుదేరండి. అదేంటమ్మా, అమ్మాయిని అలా వదిలేసి? మేమున్నాం కదమ్మా, మీరు పోన్రి. నాన్న ఇంటికి వస్తాడు, నేను చెప్తున్నా కదా. పోన్రి. అది కాదమ్మా, పోన్రమ్మా. శ్రీవల్లి. శ్రీవల్లి, అదేంటి భోంచేసి వెళ్తారు, తొందర ఏముంది? గట్ల కాదండ్రి, గిన్నే కదా. ఊరుగాని ఊరు కూడా కాదు. నాన్న వస్తారు, జర మేం కూడా సాన్విని చూసుకోవాలి కదా. అమ్మా మీరు పోన్రి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం అల్లుడు గారు. మేము వెళ్ళొస్తాం అన్నయ్య గారు. వెళ్ళొస్తాం. సాన్వి వెళ్ళొస్తాం వదిన గారు. సాన్వి జాగ్రత్త. బయలుదేరుతాం. వల్లి, వెళ్ళొస్తారా? శ్రీవల్లి, శాన్వి లేవగానే ఏదైనా తినిపించండి. గట్నే అండి. ఏంటి శ్రీవల్లి, ఎందుకంత కంగారుగా ఉన్నావు? లే, కంగారేముంటదక్క. సంబరం కొద్దీ పూల పండ్లు పెట్టుకునేటప్పుడు శాన్వికి గిట్ల అవుడైందని జర పరిశాలుంది గంతే. 2 రోజుల నుండి నీరసంగా ఉంది కదా పాపం. ఇంకో 2 రోజులు పోయాక నిశ్చితార్థం పెట్టుకోవాల్సింది. అవు, నేను కూడా గట్లనే అనుకున్నా, కానీ కుదరదు కదా. శ్రీవల్లి, శాన్వికి స్పృహ వస్తుంది. పర్వాలేదు లేక, జరసేపు పండుకొని. స్పృహలోకి రాగానే అత్తయ్య గారు చెప్పమన్నారు. అక్క అక్క,
అత్తయ్య అత్తయ్య శాన్వికి స్పృహ వస్తుంది. కళ్ళు తెచ్చిందా? ఆ కాస్త కదులుతుంది అత్తయ్య. రండి. అవంతిక, నేను వెళ్ళి చూస్తాను. అమ్మాయికి కడుపులో వికారం అని డాక్టర్ చెప్పింది కదా, శ్రమనుకోకుండా నువ్వే కాస్త కషాయం కాచి తీసుకురావా? అలాగే అత్తయ్య. ఆ. భవానీ, ఆ, అమ్మాయికి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? ఏమైనా తినిపించావా? పద చూద్దాం. ఉండండి ఉండండి ఉండండి, మీరేంటి చూసేది? దానికి ఏమైందని? కాస్త పైచ్యం ఎక్కువైంది. తినిపించాల్సింది తినిపించాను, తాగించాల్సింది తాగిస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అసలే కాలు నొప్పి కన్ను నొప్పి అంటారు. వెళ్ళండి వెళ్ళండి, నేను చూసుకుంటాను. లేదు భవానీ, ఒకసారి నేను చూసుకుంటాను చెప్పాను కదా, వెళ్ళండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. సర్లే. లేచిందా అది? లేచిందా అది? ఎందుకంతమ్మా గట్లు ఊరుతున్నారు? జర మెల్లగా మాట్లాడుండ్రి, మీ కొడుకు కినబడుతుంది. అమ్మా, ఏ ముఖంతో నన్ను అమ్మ అని పిలుస్తున్నావే, ముదరష్టపుదానా నిన్ను! నీ జీవితం మారబోతోందని, నా కష్టం తీరబోతోందని, నా కొడుక్కి నీ మీద నమ్మకం కుదిరిందని ఎంత సంబరపడ్డానే. ఆ సంబరాన్ని కొన్ని గడియలు కూడా లేకుండా చేసావు కదే. నిన్ను చాపే చాపే. పిల్లని చంపేస్తారా? చంపడం కాదు, దీన్ని నిలువున తగలబెట్టినా పాపం లేదు. చంపేస్తే సమస్య తీరుద్దా? వచ్చిన కడుపు పోద్దా? అసలే తాకత్ లేకుంటుంది. కళ్ళు తెరవనీకే తక్లీఫ్ అవుతుంది. గెస్వంటి టైంలో మీ కోపం చూపిస్తే ఎట్లత్తమ్మా? ఏం చేయనే, ఎవరికి చెప్పుకోను? ఆ రోజు ఇది ఇంట్లో నుంచే బయటికి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ ఇంత బరి తెగించింది అనుకోలేదే. ప్రేమ అనే మత్తులో ఉంది అనుకున్నాను గాని, పెళ్లి కాకముందే ఇలా తొందరపడుతుందని అనుకోలేదే. ఇప్పుడు ఏడ్చినా ఎంత లొల్లి పెట్టినా ఫైదా లేదత్తమ్మా. జరంతా సోంచేయించాలి. ఏంటి ఆలోచించేది? ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే అందరినీ నడిమిట్లా పాతర పెట్టి మొన్న గొప్పుతారు. గందుకే జరంతా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ కోపం దిగ మీకుకోవాలి. ఇది మూడో మనిషి సేవను పడకుండా చూడాలి.